ప్రత్యేకంగా అమ్మ తర్వాత అంత కమ్మనైనటువంటి కమ్మ కులాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారంలోనూ, కళారంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, విద్యా రంగంలోనూ ఎవరికీ అందనంత స్థాయిలో ఉన్నటువంటి ఈ కులం మీద ఎప్పటి నుంచో కావాలని చెప్పని కొన్ని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రచారాల్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోయాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఇన్సిడెంటల్గా అయితే 1 సెకండ్ ఉంటుంది, 5 సెకండ్లు ఉంటాయి, 10 సెకండ్లు ఉంటాయి. కానీ 2 నిమిషాలు 10 నిమిషాలు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి, ఆ స్క్రిప్ట్లోకి 8 పాయింట్లు రెడీ చేసి, ఏది మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంది, మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏంది, మాకు ఇష్టమైన మన ఐపీఎల్ టీం ఏంటి చెప్పండి. మన ఐపీఎల్ టీం ఏంటి? సన్ రైజర్స్. మన ఐపీఎల్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ సెటిల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎల్లో జెర్సీ వేసుకుంటారు కాబట్టి. అంటే మీరు ఏం తెలుసుకున్నారు? మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి? మనకి ఇష్టమైన క్రికెట్ టీం మన ఇండియా టీము. మరి మీరేం చెప్తారు? దాంట్లో ఆస్ట్రేలియా అని చెప్తారు, ఎందుకంటే ఆస్ట్రేలియా జెర్సీ వచ్చేసి ఎల్లో. అంటే మీరు ఏం తెలుసుకున్నారు? కమ్యూనిటీకి ఎల్లోకి మీరు ఎట్లా ముడిపెడతారు? ఇది దారుణం కదా. అంటే ఎవరికి తెలియదని ఇవన్నీ ఏదో వాళ్ళు చెప్పడం, ఇట్లా చేయడం చాలా